చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, ఎందుకంటే ఖాళీ ప్లేట్ ఉంది, ప్రసాదాలు పెట్టనట్టుకుంది తనకి. ఓకే, ఎందుకంటే తనకి ప్రసాదాలు ఉన్నాయి. నవ్వండి మాస్టర్, కాస్త వీడియో తీస్తున్నాం మరి. ఓ తప్పకుండా, షూర్. ఎందుకు ఒక్కసారి ఇటు ఫేస్. వెరీ నైస్. ఓ వెరీ నైస్. బాను మీరు రావాలని ఫోటోలలో తీస్తున్నాం అన్నట్టు. శారద ఒక్కసారి వెరీ నైస్. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. దానికి అనేక మంది దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. దంపతులు విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. వారికి ఆ భగవంతుని వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నిత్య ప్రసాదం ఇచ్చేటువంటి కొంతమంది భక్తులు కూడా ముందుకు రావడం జరిగింది. రెడ్డి గారు ఒకరోజు ప్రసాదము, నిత్య ప్రసాదాలు. శ్రీ జీవి బద్రీనారాయణరావు గారు ప్రతిరోజు ప్రసాదానికి గాను 500 రూపాయలు. శ్రీ వి అశోక్ బాబు గారు ఒకరోజు ప్రసాదం గాను. శ్రీ యాదగిరి హెల్త్ డిపార్ట్మెంట్ అతను కూడా ఒకరోజు ప్రసాదానికి. అదేవిధంగా శ్రీ పి రామచంద్రరావు వెంకటేశ్వర కాలనీ ఉంటాడు, బయట కాలనీ నుంచి అయినా కూడా రెగ్యులర్గా వచ్చి మన దగ్గర ఈ గణపతి దగ్గర నేను సైతం అని చెప్తూ అతను కూడా ఒకరోజు ప్రసాదం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అదేవిధంగా 14వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చేసినటువంటి భక్తులు శ్రీ దామోదరాచారి గారు, ప్రసన్నాచారి గారు, కాశీనాథ్ నేత గారు, ఏవి శ్రీనివాసరావు గారు, మస్న శ్రీనివాసరావు గారు, శ్రీ బి శ్రీనివాస్ గారు, పివిటి గారు, శ్రీ పి సురేందర్ గారు, కిఏ యాదగిరి గారు, కొల్లు యాదగిరి గారు, కొల్లూరి యాదగిరి గారు, దొంతు రవి గారు, శ్రీ ఎస్ లక్ష్మణ్ గారు, శ్రీ లాలా లజపతి రాయ్ గారు, శ్రీ కె కిషోర్ గారు, కేరాఫ్ ప్రసన్నాచారి ఇంట్లో ఉండేటువంటి టెనెంట్స్ వారు కూడా ముందుకు రావడం జరిగింది. వీరందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని, వారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. జై బలో గణేష్ మహారాజ్ కి.